గైస్ వెల్కమ్ బ్యాక్ టు లుని బాయ్స్. గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే స్టాంపింగ్ అంతా అయిపోయింది నా పాస్పోర్ట్కి. నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైతే వెళ్తున్నానో అదైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాగ్స్ చెకింగ్ చేసిన తర్వాత నా దగ్గర అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంది. అదైతే నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. స్టే ట్యూన్ గైస్. ఫైనల్ అయితే లోపలికి అయితే చెక్ ఇన్ అయిపోయినాము. స్టాంప్ అయితే పడింది మన పాస్పోర్ట్ మీద అయితే. ఇప్పుడైతే మొత్తం అక్కడ లోపల అయితే మళ్ళీ ఒకసారి చెకింగ్ జరిగింది. మళ్ళీ ఒకసారి చెకింగ్ జరిగినప్పుడు మనకి హుడీ అంతా తీసేయమన్నారు, వాచ్ తీసేయమన్నారు. ఎవ్రీథింగ్ ఆడ సబ్మిట్ చేసి ఏం లేకుండా వాచ్, మొబైల్, వాటర్ బాటిల్తో సహా అన్నీ అక్కడ పెట్టేసి స్కాన్ అయిన తర్వాత తీసుకోవాలి మనం. అదంతా అయిపోయిన తర్వాత గైస్ ఇప్పుడు మనం అయితే లోపలైతే అంతా అందరూ ఇక్కడే షాపింగ్ అయితే చేసేసుకుంటున్నారు. ఇది చూసారా వాటర్ ఇట్లా ఎందుకు పెడతారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎవరైనా మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, నాకైతే గేట్ నెంబర్ 26 అయితే వచ్చింది. నేను గేట్ నెంబర్ 26కి అయితే వెళ్తున్నాను. గైస్ ఇప్పుడు నేను గేట్ నెంబర్ 26కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎక్కడికి పోవాలి, మనం ఏడ అనేది మనకేం తెలియదు. పోవడం అయితే పోతున్నాం. వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక 3 o'clock అట్లా లోపలికి అయితే తీసుకోపోతారు. 4 o'clock అయితే నాకు ఫ్లైట్ ఉంది. ఓకే గైస్, స్టే ట్యూన్. గైస్ ఈ స్పెల్లింగ్ చూసారా? నా పేరు SHAJI ఉంటే SHJI అని రాసినాడు. మళ్ళా ఈ కాఫీకి 365 రూపాయలు తీసుకున్నాడు గైస్. అలా ఒక స్ట్రా ఇచ్చినాడు. ఇంత చిన్న కాఫీకి 360 రూపాయలు తీసుకున్నాడు. వాడితే ఏముండదు గైస్. అదే క్యాపుచినో మనం నార్మల్గా చేసుకుంటే 10 రూపాయలు అయిపోతుంది. చూడండి గైస్, ఎయిర్పోర్ట్ అని ఇంత చేస్తున్నాడు. మన పొరాలంతా బయట పోయినామంటే ఫ్రెండ్స్తో 360 రూపాయలకి 10 మంది అవుతాం, 10-20 మంది అవుతాం. ఓకే గైస్, ఏం చేస్తాం, తప్పదిగా. ఓకే గైస్, కాఫీ తాగేసి ఏదో కొద్దిగా బోర్ కొడుతుంది. ఇంకా నాకు టైం ఉంది చెక్-ఇన్ కావడానికి, ఫ్లైట్ ఎక్కడానికి అని చెప్పేసి నేనైతే కాఫీ తాగుదామని చెప్పేసి వెయిట్ చేశాను. కాఫీ తాగుదాం అంటే ఇంత బొక్క పడింది నాకైతే. జాగ్రత్తగా గైస్ నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు. ఓకే గైస్, స్టే ట్యూన్. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే కలుస్తాను. స్టే ట్యూన్ గైస్. ఫైనల్ అయితే నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ బ్యాగ్ అయితే తీసుకుని ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. గైస్ మాకైతే డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే వెహికల్లో బస్సు వస్తుంది, దాంట్లో అయితే తీసుకొని వెళ్తారు. మాకైతే డైరెక్ట్ ఫ్లైట్కి కనెక్ట్ చేసేసారు. మేము ఫ్లైట్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. ఫ్లైట్ దానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఫ్లైట్ అక్కడ కనెక్ట్ అయింది కదా, అలా మేము కూడా వెళ్ళిపోతున్నాం లోపలికి డైరెక్ట్ ఫ్లైట్లోకి. ఇక్కడ అన్ని వర్క్ చేసే వెహికల్స్, ఫ్యూయల్ ఎక్కించే వెహికల్స్ అయితే ఉన్నాయి. అందరూ లోపలికి అయితే వెళ్తున్నారు. కనిపిస్తుంది కదా మీ ఫ్లైట్ అయితే. లోపల అక్కడ చెక్ అయితే చేసి మమ్మల్ని లోపలికి అయితే పంపించేస్తున్నారు గైస్. ఓకే గైస్, ఫ్లైట్ అయితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. చూడండి
గైస్ ఫైనల్లీ అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడైతే దిగానో అదైతే షార్జాలో దిగాను. నేను షార్జాలో దిగాను గైస్ ఇప్పుడు ప్రజెంట్. దాని తర్వాత ఇక్కడ నుంచి షార్జా నుంచి ఇంకొక ఫ్లైట్ అయితే చేంజ్ అవ్వాలి. ఇంకొక ఫ్లైట్ చేంజ్ అయిన తర్వాత మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అదైతే రీచ్ అవుతాము. నేనైతే వచ్చిన ఫ్లైట్ అయితే ఇదే గైస్, ఈ ఫ్లైట్లోనే నేను వచ్చాను. ఓకే గైస్, నెక్స్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ అయితే చేంజ్ అయిపోవాలి. గైస్ నేనైతే ఫ్లైట్ కూడా అయితే చేంజ్ అయిపోయాను. మనకైతే వేరే సేమ్ కంపెనీది ఫ్లైట్, వేరే ఫ్లైట్లో అయితే కూర్చున్నాను ఇప్పుడు నేను. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి అయితే వెళ్దాం. అక్కడైతే మీకు డైరెక్ట్ చూపించేస్తాను ఏందనేది, ఏ కంట్రీకి అయితే నేను వచ్చాను అనేది. ఓకే గైస్, స్టేట్ అంతవరకు సినిమాటిక్లు చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. నేను ఎక్కడికి వచ్చానని చూస్తారా ఒకసారి, రివీల్ చేస్తాను చూడండి. జస్ట్ సెకండ్ గైస్. ఫైనల్లీ కోవిడ్కి అయితే వచ్చాను నేను, రీచ్ అయిపోయాను. ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోయి అక్కడ మన వాళ్ళు ఎవరిని వచ్చారా లేదా చూసుకోవాలి. ఓకే గైస్, స్టే ట్యూన్. ఇక్కడికైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కంటెంట్ అయితే ఇలాగే చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ గైస్.